నమస్తే అండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఈరోజు మిమ్మల్ని మరొక కొత్త గుడికి పరిచయం చేయబోతున్నానండి. ఇది ఎక్కడో కాదు, మన ఉమ్మడి చిత్తూరు జిల్లా అయినటువంటి మొలకల్ చెరువు మండలం ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా సోంపాలెం లేదా సోంపల్లి అనేటువంటి ఒక ఏరియా ఉందండి. అక్కడ వెలిసినటువంటి ఒక చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని నేను మీకు చూపిస్తాను ఈరోజు. ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. ఇది మనం గమనించినట్లయితే ఈ టెంపుల్ మలిచోళల కాలం నందు నిర్మాణం జరిగినప్పటికీ కూడా విజయనగర రాజులైనటువంటి వాళ్ళు దీని యొక్క కళా నైపుణ్యాన్ని బాగా పెంపొందించారని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ టెంపుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పూర్వకాలంలో ఉన్నటువంటి శిల్పకళని బాగా చూడాలనుకుంటున్నారో, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి ప్రతీకగా నిలిచిందని చెప్పవచ్చు. చాలా వండర్ఫుల్గా ఉంది. మనం ఎటువైపు చూసినా సరే శిల్పకళతో ఈ గుడి యొక్క నిర్మించడం జరిగింది. ఈ గుడి యొక్క నిర్మాణంలో అప్పటి శిల్పి అయినటువంటి జక్కన్న అనేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం చాలా ఉందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఆయన నిర్మించినటువంటి శిల్పకళా క్షేత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది విజయనగర రాజుల యొక్క రాజ్యసాన్ని ఉట్టిపడేటట్లు చూపిస్తుంది. ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా సరే చాలా తక్కువే అని చెప్తానండి. ఇందులో 2 మండపాలు ఉన్నాయి. ఒక మండపం వచ్చేసి గొల్ల మండపం అని, ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి ఆలయం లోపల ఉన్నటువంటి మండపం అండి. ఇది అత్యంత సుందరంగా ఉంది. ఎటువైపు చూసినా సరే మనం మర్చిపోయేటటువంటి అందమైనటువంటి శిల్పకళలతో ఉన్నాయి. నెక్స్ట్ అట్లనే ఈ మండపం ఏదైతే ఉందో ఈ టెంపుల్కి లోపల వైపున ఈ ఎటువైపు చూసుకున్నా సరే శిల్పకళలతో ఉన్నట్టు ఉంది. అదేవిధంగా మనం పైవైపును చూసుకున్నట్లయితే రామాయణానికి సంబంధించినటువంటి బొమ్మలని చేత్తో వేశారండి. అప్పట్లో ఎలాంటి కలర్స్ లేవు, అయినా వాళ్ళు ఆకుపసరతో వేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గైడ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒకసారి కానీ చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా చాలా బాగున్నాయి. 16వ శతాబ్దంలో నిర్మించినటువంటి టెంపుల్ లాగా మనకు అనిపించదు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఏదైతే ముస్లిం దండయాత్ర జరిగిందో ఆ కాలంలో అప్పుడు చాలా వరకు ఇందులో ఉన్నటువంటి శిల్పకళని నాశనం చేసేసారండి. అయితే ఈ స్తంభాలపైన ఉన్నటువంటి శిల్పకళ కానీ లేదా గుడి చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల శిల్పాలు కానీ ఎక్కడ చెక్కు చెదరలేదు. ఇందులో ఉన్నటువంటి ధ్వజస్తంభం అండి ఏకశిలతో నిర్మించినటువంటిది, అంటే ఒకే ఒక రాయితో నిర్మించినటువంటి ధ్వజస్తంభం సుమారుగా 70 అడుగులు ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నది లోపల ఉన్నటువంటి మండపం. ఈ మండపంలో 4 కాళ్ళకు కూడా 4 ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిని మీకు ఇక్కడ వర్క్ చేసేటువంటి సార్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగి నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇది మనకు మదనపల్లి నుంచి ఆల్మోస్ట్ 47 కిలోమీటర్స్ ఉందండి. మొలకల్ చెరువు బస్సులో వెళ్ళాలనుకుంటే మొలకల్ చెరువుకు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. కదిరి అనంతపురం బస్సులు ఏదెక్కినా సరిపోతుందండి. మొలకల్ చెరువు నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది చాలా వండర్ఫుల్గా ఉంది టెంపుల్. మనం ఖచ్చితంగా దర్శించడానికి అనువైనటువంటి ప్రదేశం కూడా. ఇందులో మనము చాలా వరకు ఆ రాజుల యొక్క రాజ్యస్వం గురించి కానీ లేదా వారి పరిపాలనా కాలంలో ఎలాంటి పటిష్టమైనటువంటి వాస్తుశిల్పకళ ప్రకారం నిర్మించారనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకుంటాం. కాబట్టి కొంచెం మనసు పెట్టి మీరు ఇక్కడ నిదానంగా ప్రతి విషయాన్ని తెలుసుకుంటా నిదానంగా చూసినట్లయితే, ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ స్తంభం చూసుకున్నట్లయితే ఒకే స్తంభాన్ని 4 డిఫరెంట్ వేస్లో దీన్ని డిజైన్ చేశారండి. ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్రదేశం. ఒకసారి మీరు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి చెట్టు చూసుకున్నట్లయితే దీనికి వాటర్ అంటూ వీళ్ళేం పట్టరంటండి. వర్షపు నీరు పడుతుంది. 6 నెలలు పూలు పూస్తే 6 నెలలు ఆకులతో మాత్రమే ఉంటుందంట. ఇప్పుడు ఈ పైన కనపడే దానిపైన ఈ మండపం పై వైపున వచ్చేసి రామాయణానికి సంబంధించినటువంటి బొమ్మల్ని చిత్రీకరించారండి.
ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించవచ్చు. ఎటువైపు చూసినా సరే, మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా సరే, ఏ మండపంలో చూసినా, ఏ స్తంభాన్ని చూసినా ఏదో ఒక పురాణ ఇతిహాస గాథని మనకు తెలియపరిచే విధంగానే ఉందండి. అది ఆ కాలంలో ఇంత చిన్న చిన్న విగ్రహాలున్నాయి, ఎంత పెద్ద పెద్ద విగ్రహాలున్నాయి, ప్రతి ఒక్కటి ఒకే శిలపైన చెక్కడం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో మీకు ఒక అమ్మవారి విగ్రహం ఉందండి. ఆ తల్లికి చిన్న ముక్కు పుడక పట్టేంత హోల్ పెట్టారు. అది ఏ విధంగా పెట్టారో ఏమో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కనపడేటువంటి విగ్రహాలను అయితే సుమారుగా ధ్వంసం చేసేసారండి. ఇది ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్. సోంపాలెం మొలకల చెరువు నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుందయ్యా? 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు వస్తుంది. ఏడుండే చెన్నకేశవ స్వామి, అక్కడ ఉండేది ఆంజనేయ స్వామి విగ్రహం. ఆ పక్కన కోటమ్మ తల్లి. ఆ గుడి కూడా ఈ స్వామి వాళ్ళు కట్టి మొత్తం ఆ రాజులే ఆ కాలంలో కట్టిన గుడే ఇది. ఆ పక్కన శాసనమ్మ, ఆ పక్కన కోటమ్మ పక్కన శాశ్వత చిన్నమ్మ. మళ్ళా కత్తి గడిగా ఏమ్మా అది ఆడవడా చూడు, బండ బండ పైన ఎర్రగా ఉన్నా చూడు సరే ఇది తొరకదండి వచ్చి అన్ని నరికేసింటే మామూలుగా ఏమి కొట్టేది అట్లే ఉండవని నిద్రపోయినావా అని ఆయమ్మ అడిగితే చిన్నమ్మ అప్పుడు కత్తి ఎత్తుకొని పోయి అందరినీ తరిగేసి ఆడ కత్తికి అడిగింది బండ పైన సారా ఇప్పటికే సారా ఇప్పటికే ఉండాలి. ఆ కాలంలో ఈ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దండయాత్ర చేసి ఎంత పగలగొట్టేసిన విగ్రహాలు. బాగుందయ్యా గుడి మాత్రం. అయ్యా బాగుంది. ఎంత గొప్ప గుడి అయితే అంత గొప్ప గుడి. మన పక్క చుట్టుపక్కల ఎంత మాత్రం లేదు. నీ ముక్కొని పో సమయాలా ఆంజనేయ స్వామి దగ్గర నీకేం జరగాలో జరుగుతుంది. ఆ దేవుని దగ్గర మనం మొక్కొని పోతే మనం ఏం మొక్కున్నామో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీ పేరు ఏం పేరు అయ్యా? రెడ్డప్ప. మీరేం చేస్తారు? మేము మా చేతులు. మీకు ఎంతమంది పిల్లలు అయ్యా? మాకు 5 మంది. ఓ 5 మంది పిల్లలా? సరే అయితే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు వెంకటరమణ సార్. ఇక్కడ అటెండర్ పని చేస్తాను సార్. ఇది మెయిన్ సోంపాలెం అని ఇక్కడ అప్పుడు రాజులు పరిపాలించారనమాట. అప్పుడు కృష్ణదేవర పరిపాలన ఈ గుడి కట్టినారనమాట. అప్పుడు కృష్ణదేవర పరిపాలన గుడి కట్టినారంటే అప్పుడు ఈ సోంపాలెం అనేది 7 పాలాలకు పట్టం కట్టేవాళ్ళనమాట. ఇప్పుడు ఈ సోంపాలెం అనేది ఇప్పుడు పాలేగారు పరిపాలించారనమాట. అప్పుడు 7 పాలాలకు పెద్ద పోతిపాలెం అనేది ఇది సోంపాలెం అంటారు. ఊర్లో ఒకే ఊరు చుట్టూ కోట ఉందనమాట. ఊర్లో ఎట్ల ఒకే దారి. ఈ సోంపాలెం అంటే పెద్ద ఊరు, మెయిన్ ఊరు ఇది. ఇది అప్పుడు ఆ కాలంలో శ్రీకృష్ణదేవ భూమి ఉంటే పంట పండుతుంది కదా, సద్దులు చామలు అలాంటివి దాంట్లో పోసారనమాట. దాని ఆకారం దానికి ఒకే దారి దానికి దాంట్లో పోసి దాన్ని చేసాం. అప్పుడు దొంగలు ఇప్పుడు రాజు దోచుకునే వాళ్ళు ఎక్కువ ఆ కాలంలో. దొంగలు దోచుకునే వాళ్ళు ఎక్కువ అనమాట. అప్పుడు ఈ దొంగ పర్వం తగ్గింది కొంచెం. ఇప్పుడు రాజు పరిపాలన దొంగతనాలను ఎక్కువ జరిగేది. అప్పుడు యువకులు పెళ్లి చేయాలంటే రాయి అయితే యువకులు పెళ్లి చేస్తాం అనమాట. ఇక్కడ ఉన్న రాయి అయితే అప్పుడు అంత బలవంతులు పెళ్లి చేస్తాం అనమాట. స్తంభాలు ఉన్నాయి కదా సార్. ఈ స్తంభాలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్. ఈ స్తంభంలో సార్ సింహం మీద కూర్చోబెట్టలాగా సార్. ఇక్కడ 3 పిల్లల మీద కూర్చోబెట్టిన సార్. ఈ 3 పిల్లల మీద కూర్చోబెట్టి ఓకే సార్. 3 పిల్లలు ఈ స్తంభాలు డ్యామేజ్ అయినప్పుడు కట్టేది అనమాట. దీనికి ఆపోజిట్ పెట్టాను సార్. దానికి ఆపోజిట్ పెట్టాను సార్. ఇప్పుడు ముస్లిమ్స్ మన హిందూ దేవాలయం దండయాత్ర చేసి కొన్ని తలని కొట్టేస్తామంట. తలని కొట్టేస్తామంట. ఇప్పుడు మన ఇండియాలో మెయిన్
ఆ ధ్వజస్తంభము కళ్యాణ మండపం మెయిన్ అండి. సార్ ఈ కళ్యాణ మండపం ధ్వజస్తంభం మెయిన్ అనమాట. సార్ ఈ స్తంభం ఈ సింహం ఒక డిజైన్ అనమాట. సార్ ఆ స్తంభం ఒక డిజైన్. సార్ చూడు ఈ స్తంభం మన పోచ్ ఎక్కారు చూడ. సార్ అర్థమవుతుందా? పూలు ఉన్నాయి. ఒక పోచ్ ఎక్కారు అనమాట. ఈ స్తంభం అందరికి ఒక పోచ్ ఎక్కారు. అది చిత్రంగా ఇది మన గమనించుకుంటే ఇక్కడ చాలా బొమ్మ చాలా పెద్దది అనమాట. ఇక్కడ బొమ్మ చిన్నది అనమాట. ఈ పెద్ద బొమ్మలో తక్కువ వేసి చిన్న బొమ్మలో ఎక్కువ వేసి పెట్టినానంట. చిన్న ముసుగు వేసి పెట్టినానమాట. చూడండి వాళ్ళ కాళ్ళు ఈ గోర్లు చెక్కడం కానీ సూది కానీ ఇరిగిపోవచ్చు కదా సార్. అంత చెక్కడం అనమాట వాళ్ళు. అది వాళ్ళ పనితనం అనేది. మరి వాళ్ళు గమనించింది అది. ఇంత పెద్ద బొమ్మలో ఎక్కువ వేసి పెట్టి చిన్న బొమ్మ తక్కువ వేసి పెట్టినారంటే అది వాళ్ళు చేసింది గొప్పతనం అన్నమాట. కళాఖండం. కాళ్ళు ఇటు చూస్తే మనిషి డైరెక్ట్ పోయినట్టు, ఇటు చూసి ఎట్టు పోయినట్టు, ఇటు చూసి ఎటు పోయినట్టు. 3 తలలు 4 కాళ్ళు. చూడు ఆ కాళ్ళు లేడీస్ ఇటు చుక్క పెట్టుకోవాలని పైన బాగుంది కదా కదా. లేడీస్ చుక్క పెట్టుకోవాలని బొమ్మ అర్థం అక్కడ ఇటువైపున మీకు కనిపిస్తుంది కదా. ఉంది సార్. ఈ కార్నర్ ఇక్కడ స్టార్టింగ్ పైన కనిపిస్తుందా లేదా మీకు? సార్ ఇక్కడ ఉందిలేండి. ఓకే ఓకే. ఇక్కడ ఇది ఆంజనేయ అవతారము, ఇది కృష్ణ అవతారము, ఇది ఇక్కడ కృష్ణ అవతారం, చెన్నై కృష్ణుడు అవతారం. నిన్న పేపర్ వేశారండి ఈ గుడి గురించి. అవునా సార్? నేను కృష్ణాష్టం కదా. అవును సార్. కృష్ణ గురించి కృష్ణ సార్. ఇది కృష్ణ అవతారం, ఇది కృష్ణ అవతారం. ఇక్కడ చూడండి ఎంత నరసింహ అవతారం. నరసింహ అవతారం. ఓకే సార్. ఇక్కడ ఆంజనేయ స్వామి అవతారం. ఇక్కడ ఆంజనేయుడు కూడా ఆంజనేయ వేణుగ అవతారంలో ఆంజనేయుడు, సింహం అవతారంలో ఇదంతా ఆంజనేయ ఇదంతా ఆంజనేయ స్వామి అవతారం. ఆంజనేయ స్వామి కాసినట్లు ఇక్కడ అర్థం కాసినట్లు అక్కడ పూర్తి కాసి చిలుకలు తిన్నట్టు. అర్థమైందా? అవును సార్. అర్థమైందా? అవును సార్. ఇక్కడ మొగ్గ ఏర్పడుతోంది, ఇక్కడ మొగ్గ పూర్తిగా వికసిస్తోంది. అక్కడికి వచ్చేసరికి ఆ కాసిన పౌండ్ని చిలుకలు తింటున్నట్టు. ఇక్కడ చూడండి ఇక్కడ సింహాలు అనమాట. ఇవి 2 తోకలు. ఇక్కడ చూడండి ఇది ఒకే సింహం. ఇది 2 మూసేసి తొండలాగా తయారవుతుంది అనమాట. అర్థమైనా? దాన్ని క్లోజ్ చేస్తే తొండలాగా కనపడుతుంది సార్. కనిపిస్తుంది. అర్థమైందా? అర్థమైందా? తొండలాగా ఇటువైపున సార్. ఇవి రెండు తోకలు అనమాట సింహాలకు. ఇవి 2 మూవేసామంటే తొండ ఇలా. అవును 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 అవును. పైనుంచి ఇటు వస్తే తొండలాగా ఉంది మొత్తం. అప్పుడు మనం పెద్దవాళ్ళ కాలంలో పల్లెలు ఎత్తుకుపోతాం కదా, వాళ్ళకి పల్లెలు ఎత్తుకుపోయినట్లు, అక్కడ వీణ వాంచినట్లు, ఇక్కడ మన పెరుగు తుప్పులు ఎత్తుకుపోయినట్లు మనుషులు ఆ కాలంలో. ఇప్పుడు ఋషి ఆ కాలంలో మన ఇది కండం ఎత్తుకుపోతారు కదా, ఇది హెయిర్ ట్రేస్. ఆ కాలంలో కొప్పులు కట్టుకునేవాళ్ళు. అప్పుడు ఎక్సైజ్ ఏం లేదు కాబట్టి వాళ్ళు చూడు వాళ్ళ దాడి వెంట్రుకలు కానీ ఎట్టు చెక్కారు. ఇక్కడ కూడా మనం ముందు ముందు మన పేపర్లు వచ్చాయి. పేపర్లు ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసాయి. ముందు తాటాకుల మీద రాసేవారు అనమాట. తాటాకుల మీద రాసేవారు. ఈ పత్రాలు తాటాకు పత్రాలు అనమాట. తాళపత్రం అంటారు కదా, అవి తాటాకుల మీద రాసేది. తాటాకులు కానీ లిఖిస్తారు అనమాట. ఆ కాలంలో లేడీస్ డ్రమ్మర్స్ వాంచేవారు. లేడీస్ డ్రమ్మర్స్ వాంచేవారు. ఇంకా చూడండి శాస్త్రం చిన్న మంచి చిలికెత్తారు అనమాట. ఆమె వాళ్ళ వెంట్రుకలు కానీ వాళ్ళ చక్కగా కుప్పలు కట్టుకోవడం కానీ వాళ్ళ కమ్మలు ఇదంతా చిలకత్తులు మళ్ళీ. మనం కదా ఇప్పుడు కళ్యాణ మండపానికి ఇప్పుడు డాన్సెస్ తీసుకొచ్చుకుంటాం కదా, అట్లా వీళ్ళు కాపలాదారుగా డాన్స్ చుట్టూ కళ్యాణ మండపానికి ఇక్కడ ముస్లింస్ దండయాత్ర కాలంలో కాలు తీసేశారు. అది కృష్ణుడు. అన్ని వైపులా నవగ్రహాలు ఉన్నాయి సార్. దేవుడి కళ్యాణ వీళ్ళంతా ఆహ్వానించేవారు సార్. సార్ ఇది మెయిన్ సార్. వాటర్ ఇట్లా పోయేదానికి కొంచెం చేపలు వేసాను. మన ఇంట్లో చేప బొమ్మలు ఏముంది కదా, వాటర్ ఇట్లా పోతాయి కదా, ఆ వాటర్ ఇట్లా పోతాయని ఒక చేప హేర మేరకు వేసాను. ఇట్లా వాటర్ ఇట్లా పో. లక్ష్మీదేవి లక్ష్మీదేవి ప్రత్యేకత ఏమంటే సార్ ఇక్కడ దేవుని ఇక్కడ హోల్ ఉంటున్నాం అనమాట సార్. ఇది హోలు సార్. అమ్మవారి ముక్కులో నుంచి
కిందకి వచ్చేస్తూ ఉంటుంది. చాలా హోల్ ఉంది, చాలా సన్నది, మన కంటికి కనపడదు కానీ కనిపిస్తుంది. ఎందుకు కనిపించదు? అవును సార్, వచ్చింది సార్. అదే ఈ సన్న హోల్ ఎట్లా పెట్టినారు ఆ కాలంలో? అవును అవును. ఇది ముక్క పోకన్నా ఇది ఇవ్వచ్చుండి. ఈ సన్న హోల్ ఎట్లా పెట్టారు? అవును, అమ్మవారికి మన కంటికి కనపడుతుంది కానీ అంత చిన్న ముక్క పడినా సరే విగ్రహం మనకి రాదు. అంత హోల్ పెట్టాను. వాళ్ళు దాన్ని చూసి సెక్షన్స్ పాల్గొనేవాళ్ళు. ఓకే సార్. లేదా ఈ గుడి అభివృద్ధంగా ఉందని, ఆ గుడి అప్పుడు దిష్టి పోతుందని దాని వల్ల కూడా పెట్టి 2 రకాలు పెట్టారు వాళ్ళు. ఇవి అవి అవి పెట్టినారు. స్టార్టింగ్ అక్కడ ఉంది సార్. సార్ దశావతారం అన్నమాట. ఇక కోర్మ అవతారము, మత్స్య కృష్ణ అవతారం. అప్పుడు కృష్ణుడు వీణవాసం గోగులు వినేవాడు. అప్పుడు ఆ కాలంలో గోగులు కూడా మన మన శృతి ఉన్నాయన్నమాట. మనం ఏం చెప్తే చేస్తారనమాట. మన వీణవాసం గోగులు కూడా కమ్మగా నెమ్మదిగా మెచ్చుకున్న ఆ కాలంలో గోగులు కూడా అంత కలుస్తుంది. నా మీద ప్రేమ ఉంది దానికి. ఎందుకంటే మన ఇలా యజమాని వచ్చినా నాకు మేపేస్తాడు, ఏదో అన్నం పెడతాడు, నేను తోడు కానీ ఆవు నడుస్తుంది అనమాట. ఇప్పుడు కూడా నాకు ఆవు ఉంది. నాకు ఇంత జీతం వస్తాను, నేను గర్వపడలా. ఇప్పుడు కూడా ఆవు మేపుతా, పేడ ఎత్తుతా. ఎందుకు మా సాంప్రదాయం అనేది బాగుండకూడదు. ఆ ఆవు పాలు మా నాయన గురించి పెట్టుకున్నామంట ఆవు. ఎందుకంటే నాటి ఆవులు పెట్టుకుని మా నాయనకు నాటి ఆవు పాలు తాపుతున్నా, ప్యాకెట్ పాలు తోపడం ఇప్పుడు కూడా. తల్లిదండ్రుల మీద అభిమానం కూడా ఉండాల. అట్లా వీణ వాంచినప్పుడు ఈ గోవులు అనేది తల పైకెత్తుకున్నప్పుడు వీరవాసిన గోధుమ తలపైకి ఎంత పైకెత్తి దాంట్లో కూడా అది మన అంత తెలివైనవి. అవి ఫస్ట్ కూడా తెలివిగా ఉండేటివి. ఇక్కడ నరసింహ మత్స్య అవతారం విరణకృష్ణుడు పఠించిన వాడు, నరసింహ అవతారంలో విరణకృష్ణుడు పఠించిన వాడు. మన ఇక్కడ పఠించుకుని మన ఇక్కడ పఠిస్తుంది. చూడండి వెన్న వెన్న చేస్తారు. వేలకు వచ్చి చెన్నకేశ్వర స్వామికి దండం వేస్తుంది అనమాట. ఈ దండ పూలమాల వేస్తుంది అనమాట. రామలక్ష్మణులు ఇద్దరు. ఇది గరుత్మంతుడు, ఇక చెన్నకృష్ణుడు. ఇది మన అంశ అవతారంలో మనుషులు ఈనవాసుని ఆడ ఒక్కొక్క గోపు ఉంది కదా, ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. 2 ఉన్నాయి కదా, 2 గోపులు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎంత చెక్కారు ఇట్లా కూర్చున్నారు కదా గోపులో. ఈ చెట్టు వాళ్ళ కృష్ణుడు వాళ్ళ బట్ట తీసుకు కూర్చున్న బట్టలు అది. ఇక గరుత్మంతుడు చూడండి. గరుత్మంతుడు గుళ్ళో చాలా సార్లు ఉన్నారు సార్. అసలు గరుత్మంతుడు అది చాలా ఫేమస్ కదా. నల్లా చెప్పింది. ఇక్కడ పార్వతీ పరమేశ్వర బొమ్మల పైన ఉన్నాయి. ఇక్కడ రామ బొమ్మలు ఉన్నాయి. ఆ కాలంలో పెయింట్ లేవు. ఆ కాలంలో వాళ్ళు ఆకు పసుపు ఇప్పటికీ కూడా చెక్కు చెదరల. ఆంజనేయ స్వామి ఉన్నాడు, అక్కడ రాముడు లక్ష్మణుడు అనమాట. అక్కడ రామాయణం పాట పెయింటింగ్ చేస్తారు. ఆ కాలంలో పెయింట్ లేవు కాబట్టి వాళ్ళు ఆకు పసుపు తెచ్చి గీసేసారు అనమాట. అంతా ఆకు పసుపు, ఎర్రమట్టి, బగ్గు దాంతో గీసింది అనమాట. ఈ 100 సంవత్సరాలు కాబట్టి కొద్దిగా 16వ శతాబ్దంలో కొట్టిన గుడికి ఉన్నటువంటి పెయింట్స్ సార్ ఇవి. నా కాలంలో కూడా నల్ల మన రింగ్ సర్కస్ సర్కస్ ఏంటి లేవు కదా, సర్కస్ లేదా వాళ్ళు చెక్కారు. తంతిలాగా చెక్కారు చూడండి. తంతిలాగా మన మన ఇది కదా మష్ అలాగే చెక్కారు. ఆ బొమ్మలు చెక్కారు అన్నమాట. లో అలాంటివి ఏంటి రాజు పరిపాలన కదా, రాజు పరిపాలన కాబట్టి ఇదేదో తప్పు చేసి శిక్షించాలన్నమాట. అదే దీన్ని బలిపీయటం అంటారండి. ఈ చెట్టు రాలిపోతుంది, మళ్ళీ జనవరి కదా పువ్వు వచ్చేస్తుంది. 6 నెలల పూలు కాస్తే 6 నెలల ఆకులు, నీళ్ళు ఏం పట్టేది ఏం లేదు. ఇది మన ఇండియాలో చాలా పెద్దది అనమాట. కొండపై స్తంభం ఉంది పైన. ఆ కొండపై చిన్న స్తంభం కూడా అనమాట. అక్కడ ఇక్కడ కోర్చోడేశ్వరి గుడి చూసారా, అక్కడ చాలా ఫేమస్. అది కూడా చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మవారి గుడి. ఆమె కర్ణాటక అన్నాక ఇక్కడ ఒక్కల వ్యాపారం. అప్పుడు ఒక్కల చెట్టు పెద్ద తోపు అనమాట, ఇప్ప తోపు అని. ఆమె వ్యాపారం చేసుకుని ఆ చెట్టు కింద నివసించేది. అప్పుడు నివసించుకొని ముస్లింస్ వచ్చి గుడిని నరికేస్తుంటే ఆమె ముస్లింస్ నరికేసి
ఆ కొండ కత్తి కరిగింది అనమాట. కత్తి కరిగిపోయిన ఇప్పుడు బ్లడ్ అట్లా ఉంది. కొండ ఊరు సోంపాలెం పెద్దలు 500,000 ఇళ్ళు ఉన్నాయి మేము చిన్నగా ఉన్నప్పుడు. అది కత్తికీర పడిన ఇప్పుడు బ్లడ్ ఒక పొన్నం వస్తుంది. మన జనవరి తర్వాత పొన్నం బాతాల పొన్నం మన పొన్నం వస్తుంది. ఆ పొన్నం వచ్చినప్పుడు పైన కొండపై స్తంభం పెట్టి దీపం పెడతారు అనమాట. దీపం పెట్టి ఏటన కొడతారు అనమాట. ఆ దీపం బాగా మళ్తే మాకు గ్రామం పంటలు బాగా పండుతాయని మా అనేవాత. గుడి విగ్రహం ముందు ఊరేగింపు చేస్తాం. కోట విగ్రహం ఉంది, దాని ఊరేగింపు చేస్తాం. ఏ టైంలో ఓపెన్ ఉంటుంది. సంవత్సరం 3 సార్లు చేస్తామంట. దసరాకు బాటల మళ్ళీ ఎవరైనా ముక్కుంటే వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు. ఎవరైనా వచ్చినారనుకో ఏ టైంలో అయినా ఒక గుడి ఓపెన్ లో ఉంటుంది. ఏ టైంలో గుడి ఓపెన్ ఒక మామూలు పూజారు అది అప్పుడు మెయిన్ అది చేస్తాం. గొల్ల మండపం అంటారు. గొల్ల మండపం ఈ పని చేసి పాలు పెరిగేసేవాళ్ళ. పాలు పెరిగేస్తే తెలంగాణ డబ్బు కాదంటే మాకు తెలంగాణ డబ్బు మా మఠం కట్టండి. ఆ మఠం మేళ కట్టాలంటే వాళ్ళు కత్తులు పట్టుకుని గొర్రెలు అయిపోయినట్లు వాళ్ళు పాలు తెచ్చిన చేతిలో దుత్తులు పట్టుకుంటాం. అర్థమైందా? దుత్తులు ఉన్నాయి కదా. అవును సార్. వాళ్ళు పాలు తెచ్చిన దుత్తులు పట్టుకున్నట్లు వాళ్ళ జ్ఞాపకార్థానికి మఠం కట్టించారు. దీన్ని గొల్ల మండపం అంటారు. ఇక శ్రీ వెంకటకృష్ణపరాయుడు అని ఆయన కూర్చుని చూడండి. ఇక్కడ ఊరు సామంతరాజుగా పనిచేస్తారు. వెంకటకృష్ణపరాయుడు అని అప్పుడు సామంతరాజుగా పనిచేసినప్పుడు ఆయన కూర్చుని చూడడం కదా. దీన్ని ఆంజనేయ పరిపాలన ఈ బండను తోసిన రాళ్ళు గ్రహాలు తెచ్చినా కానీ అది కలర్ ఉండదంట. దానికి అంత బలం ఉంది మన రాతికి. అది ఆయన కూర్చుని చూడడం వల్ల వెంకటకృష్ణపరాయుడు కూర్చుని చూడండి. వారి పోతే ముత్యాలమ్మ అందంట. ఆ ముగేదంతా ఉయ్యాల మండపం. ఉయ్యాల మండపం అంటారు. ఇది ఉయ్యాల మండపం సార్. చిన్నన్న, మాదన్న, పెద్దన్న అని వాళ్ళు చిన్నన్న, మాదన్న, పెద్దన్న అని వాళ్ళు ముగ్గురు అన్న. ఏడుంది సార్ చిన్నన్న అని. ఈయన మాదన్న, ఈయన పెద్దన్న. ముగ్గురు ఈ డమర్స్ వాంచేది రథం అని ఈ ఏనుగుల మంది తెచ్చిట్టు వాళ్ళ జ్ఞాపకార్థానికి ఏనుగుల బొమ్మలు వాళ్ళ డమర్స్ కోసం కదా ఈ స్తంభం ఎత్తుకొని వాయిద్యాలు వాంచుతుంటే వాళ్ళు చెక్కారనమాట. కింద అంశం అనమాట. ఇప్పుడు అన్నమయ్య ఉన్నాడు గరుత్మంతుడు. ఆ పక్క హరిదాసు అరక చెప్తారు కదా, పురందాసు అనమాట. అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో దీన్ని చెన్నైకి తీసుకొని ట్రై చేస్తారంట. ఎంత తొమ్మిది రావడం లేదంట. వాళ్ళు కట్టిన గోడ అంటారు. ఇది బ్రిటిషర్లు కట్టిన పెద్దలు చెప్తారు. కింద గుర్రములు వేణుగులు ఉన్నాయి కదా, డమర్స్ లేడీస్ ఆ కాలం ఎంత ఆభరణాలు కానీ వాళ్ళ మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ మనుషులు ఎట్లున్నారు. అప్పుడు చిలక వాహనం కదా, చిలకల మీద మనుషులు వెళ్ళారంట. చిలక వాహనం మీద చిలకల పైన మనుషులు వెళ్ళారంట. చిలక ముందు మన తాతగారు కాలం పావులు అది బ్లడ్ ఇచ్చారు. చిలక వాహనం ఇవన్నీ లేడీస్ ఆ కాలం డ్రెస్సులు కానీ ఆభరణాలు అక్కడే. ఇక్కడ చిలక ఉంది, ఇక్కడ చిలక వాహనం. హరిదాస్ అరక చెప్తారు కదా, అది తీసుకోండి. అరక చెప్తారు. అరకత హరిదాస్ అంటే చెక్కలు కదా, హరిదాస్. ఆ పక్క గరుడు మందులు, ఈ పక్క అన్నమయ్య, ఈ పక్క పురందాస్ పని చిలకత్తి. ఈ మూడు చూడు శంకు చక్రం అన్నాడు. శంకు చక్ర నాములు ఆ కాలానికి. ఈ స్తంభం బొమ్మలు 6 బొమ్మలు వచ్చినప్పుడు అప్పుడు 4 పక్క ఆ 3 పక్క బొమ్మ లేదు కదా, ఇది బొమ్మ ఉంది కదా, ఈ స్తంభం ఇక్కడక తెచ్చారని మ్యాప్ పెట్టారు. అర్థమైనా? అవును సార్. వాళ్ళు ఇక్కడ నా ఫిగర్ పెట్టారు. 1, 2, 3 చిన్న బొమ్మ ఉంది సార్. అది వాళ్ళు ఇక్కడ వాళ్ళు మ్యాప్ చూపించారు అనమాట. ఓకే. అది సోమపాలెం చూడండి. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. అది చాలా పెద్ద విగ్రహం. కనపడి చెప్పాడు. ఆంజనేయ స్వామి గుడి చాలా ఫేమస్. మీరు మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా జరుగుతుంది అని చెప్పారు సార్. మనకు పెద్ద అని చెప్పినటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదే అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి మనం ఆ టెంపుల్లో చూసినట్టు ఒకే శిలతో నిర్మించారు. కాకపోతే ఆ స్టోన్ కాస్త బ్లాక్ కలర్లో ఉన్నటువంటి స్టోన్ అండి. ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కాస్త పెద్దగా అనిపిస్తుంది. నెక్స్ట్ అమ్మవారి గుడి చెప్పారు కదండి, ఇది అమ్మవారి గుడి. ఇది పల్లె దగ్గరే ఉంది. రెండు కూడా చాలా బాగున్నాయి. ఈ పల్లె దగ్గర ఉన్నటువంటి గుడిలో అమ్మవారి విగ్రహం చాలా ఉగ్రరూపకంగా మనకు ఆ పెద్ద అని చెప్పినటువంటి అమ్మవారి గుడి ఇది. ఇక్కడ అమ్మవారి విగ్రహం మనకు కనపడుతుందండి. ఈ తల్లి గుడి కూడా
ఈ తల్లి గుడి కూడా ఆ కాలంలోనే నిర్మించారు అని ఆ పెద్దాయన మనకు చెప్పాడు. చూడ్డానికి రెండిటి యొక్క నిర్మాణం ఒకే విధంగా ఉంది. ఇది ఊరి లోపల కొంచెం అంటే మన మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో దానికంటే కాస్త ముందే మనకు కనపడుతుందండి. ఇక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి 2 శిల్పాలంటే ఈ బండపైనే చెక్కినటువంటి శిల్పాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. నెక్స్ట్ అట్లనే మనం గమనించినట్లయితే ఇందులో 2 ధ్వజస్తంభాలు ఉన్నాయండి. ఈ 2 ధ్వజస్తంభాలు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. కొద్దిగా ఆ గుడి వైపుకి వంగినట్లు అనిపించేది ఇది. అంటే ఆ కాలంలో ఇట్లనే ప్రతిష్ఠించారో లేకపోతే కాలక్రమేణా ఇది ఏదన్నా బెండ్ అయిందా అనేది నాకు క్లారిటీగా తెలియదండి. కొంచెం రైట్ సైడ్కి వీడియోలో చూస్తున్నట్లు కొంచెం రైట్ సైడ్కి వంగినట్లు మన కంటికి కనిపించాయండి. మీకు అక్కడ గుడి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ నేను ఇక్కడ పెట్టానండి. కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం శిథిలావస్థలో ఉన్నాయి. మీరు కాస్త బాగా అబ్జర్వ్ చేయొచ్చండి వీటిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us and forward to your friends and family members. Thank you so much.